నమస్తే. పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటే పీఓకేలో ప్రభుత్వ వ్యతిరేకత ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయన్నమాట. ఇస్లామాబాద్ పాలనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ స్థానిక ప్రజా సంఘాలు, అక్కడ ప్రజలు ఎన్నికల బహిష్కరణకు పిలుపునివ్వడంతో పరిస్థితులు మరింతగా ఉద్రిక్తంగా మారాయి. అయితే అక్కడ అరెస్టులు, అదృశ్యమైన వ్యక్తులపై దర్యాప్తు, భద్రతా బలగాలకు ఇచ్చిన ప్రత్యేక అధికారాల రద్దు, ఇంటర్నెట్ ఆంక్షలు ఎత్తివేత ఇలాంటివన్నీ కొన్ని డిమాండ్లతో ఆందోళన కొనసాగిస్తున్నారు అక్కడ ప్రజలు. స్థానిక వనరులపై ప్రజలకే పూర్తి హక్కులు కల్పించాలని, అదేవిధంగా రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని, మరోపక్క స్వేచ్ఛాయుత ఎన్నికలు నిర్వహించాలని ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు. జూన్ 5 నుంచి ప్రారంభమైన ఈ నిరసనలు పాకిస్తాన్లో రోజు రోజుకు తీవ్రతరం అవుతున్నాయి. ముఖ్యంగా రావలకోట్ ప్రాంతంలో పరిస్థితులు అదుపు తప్పి ఎక్కువగా ఉద్రిక్తగా దారితీశాయన్నమాట. అదేవిధంగా గత 24 గంటల్లో చోటు చేసుకున్న ఘర్షణలో భారీగా రక్తపాతం జరిగినట్లు స్థానిక వర్గాలు వెల్లడించాయి. భద్రతా బలగాలు నిరసనకారుల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది మృతి చెందగా 50 మందికి పైగా గాయపడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 50 మందికి పైగా గాయపడ్డారనమాట. 20 మంది మృతి చెందారు. అయితే అక్కడ అధికారులు ధృవీకరణ పూర్తిగా అందాల్సి ఉంది. ఇంకా ఎన్నికల నేపథ్యంలో అక్కడ భద్రత కోసం 14,000 మందికి పైగా బలగాలను మోహరించినట్లు సమాచారం. ఆందోళనను అణచివేసేందుకు భద్రతా బలగాలు కాల్పులకు దిగాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో విద్యుత్, నీటి సరఫరా, మొబైల్ సేవలు నిలిచివేయడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇంటర్నెట్ ఆంక్షలు కూడా కొనసాగుతున్నాయని, దీనివల్ల సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తున్నారు. అయితే ఇక్కడ ఇదే సమయంలో పాకిస్తాన్లోనే ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో ఉగ్రవాద సంస్థల దాడులు ముప్పు పెరగడంతో భద్రతా అలర్ట్ ప్రకటించారన్నమాట. ఒకవైపు అంతర్గత నిరసనలు, మరోవైపు ఉగ్రవాద దాడులతో పాక్ ప్రభుత్వం ఒత్తిడిని ఎదుర్కొంటుంది. పీఓకేలో జరిగిన నిరసనల్లో పాల్గొన్న మాజీ ఎస్ఎస్జి కమాండో ఫారూక్ సదాన్ కూడా భద్రతా బలగాల కాల్పుల్లో తీవ్రంగా గాయపడినట్లు సమాచారం అన్నమాట. మాంగ్ ప్రాంతంలోని ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నట్లు స్థానిక వర్గాలు వెల్లడించాయి. ఆయన గతంలో కూడా పాక్ సైన్యంలో పనిచేసిన వ్యక్తి కావడంతో ఈ ఘటనపై మరింత చర్చ జరుగుతుంది. సొంత దేశానికి చెందిన మాజీ సైనికుడైన కాల్పులు జరిగాయన్న ఆరోపణలు కూడా పీఓకేలో ఆగ్రహం మరింత పెరిగాయన్నమాట. ప్రజల డిమాండ్లు, భద్రతా బలగాల చర్యలు, రాజకీయ పరిణామాలు రాబోయే రోజుల్లో మరింత ప్రాంత పరిస్థితులపై ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం పరిస్థితులను అదుపులోకి తీసుకోవడానికి పాక్ అధికారులు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సో ఇప్పుడైతే ఆక్రమిత పాకిస్తాన్లో ఇదన్నమాట సమాచారం. మరింత సమాచారం కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేస్తారని ఆశిస్తున్నాను. నమస్తే.